వెల్కమ్ టు వివిబి 9 న్యూస్ ఛానల్. పండుగ వాతావరణంలో జనసేన ఆవిర్భావ సభ. 10 ఏళ్ల కష్టానికి ఫలితం ప్రతిబింబించేలా నిర్వహణ. రాజాం ఊరవాడ నుంచి జనసంద్రంగా తరలివెళ్తాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. గ్రామీణ స్థాయి కార్యకర్తలతో సహా తరలి రావాలి. రాజానగరంలోని స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం. రాజానగరం నియోజకవర్గం పరిధిలోని నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రాజా నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర జనసేన పార్టీ ప్రచార కమిటీ కార్యదర్శి పొగిరి సురేష్ బాబు పిలుపు. రాజాం నియోజకవర్గం నలుమూలల నుండి కదిలి వచ్చిన జనసేన శ్రేణులు పిఠాపురం సభకు రావాలనుకున్న ప్రతి ఒక్కరికి వాహనాలు ఏర్పాటు చేస్తాం. నూతన ఉత్సాహంతో ఆవిర్భావ దినోత్సవానికి తరలి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న నేతలు, శ్రేణులు జై జనసేన, శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో మార్మోగిన రాజాం జనసేన కార్యాలయం. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, మండల, గ్రామ పంచాయతీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి పరిపాలన అందించే నాయకుడిని భవిష్యత్తులో తీర్చిదిద్దుకోవడం కోసం అక్కడ ప్రణాళిక అన్నది చేయడం జరుగుతుంది. ఈ ప్రణాళికల కోసం మన రాజాం నియోజకవర్గంలో ఎంతమంది అయితే జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కార్యక్రమానికి వచ్చి రేపు జరగబోయే 14వ తారీఖున, మార్చి 14వ తారీఖున జరగబోయే ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన పార్టీ బలోపేతానికి అందరూ కూడా సహకరించాలని పేరు పేరున ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. ఒక మంచి పరిపాలన అందించడం కోసం ఒక మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ఒక దుష్ట రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఆ దుష్ట రాజకీయాలను కాదని ఒక మంచి పరిపాలన, ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి పరిపాలన, పోలీస్ చర్యలు అయితేనేమి, రెవెన్యూ కార్యక్రమాలు అయితేనేమి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన అంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఆ ప్రజలకు అనుకూలంగా ఉండేటటువంటి పరిపాలన అందించడం కోసం ఆయన ఒక ప్రణాళికని రచించారు. ఒక ప్రణాళికతో వెళ్తున్నారు. అది మేము ఒక నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అదే విధానాన్ని మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా పరిపాలన ఎలాగ ఉండాలనే విధానాన్ని రేపు 14వ తారీఖున చిత్రాడలో, పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో ఈ నివేదిక అంతా కూడా వివరించడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా పార్టీ బలోపేతానికి కూడా సంస్థాగతంగా కార్యక్రమాన్ని, ప్రణాళికని సిద్ధం చేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మీ ద్వారా, మీ పత్రికా ప్రతినిధులు ఈరోజు ఎక్కడో జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకి అవగాహన కల్పించి మంచి పరిపాలనకి దోహదం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ద్వారా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడానికి కోసం ఈరోజు నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది.